మరి ఈ రోజు వాలంటైన్స్ డే కదండి, అందుకే మా సెట్ అంతా ఫుల్ బెలూన్స్ తో కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. మరి ఈ రోజు వాలంటైన్స్ డే కాబట్టి మనకి స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్లు తమ రుచులతో పాటు తమ అభిరుచుల్ని కూడా మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ గెస్ట్లు ఎవరని మీరు వెయిటింగ్ కదా. సో రియల్ లైఫ్ కపుల్ అండ్ అలాగే రియల్ లైఫ్ కపుల్ నిరుపమ్ అండ్ మంజుల ఇవాళ మన స్పెషల్ గెస్ట్లు. మరి వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దామా? నిరుపమ్ గారు, మంజుల, ప్లీజ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్. ఒకసారి మీ ఇద్దరు అలా దగ్గరికి వస్తే నేను చక్కగా బొకే ఇచ్చేస్తాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు అవర్ షో. అండ్ ఒకసారి ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి అందరికి కూడా వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పేస్తారా? హలో అండి, ఈటీవీ ప్రేక్షకులకి మరియు అభిరుచి అభిమానులకి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, ఈటీవీ ప్రేక్షకులందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మీ ఎన్నో వ్యాలంటైన్స్ డే కలిపి సెలబ్రేట్ చేసుకుంటుంది? 7. పెళ్లి తర్వాత 7th, పెళ్లికి ముందు 1 year. ఓ, అయితే టోటల్ గా 8 అనమాట. Yeah. వావ్, సూపర్. అయితే మీ పెళ్ళి 7 ఏళ్ళు అనమాట. సో ఎవ్రీ వ్యాలంటైన్స్ డే అంటే జనరల్ గా ఇద్దరు బిజీగా ఉంటారు కాబట్టి వ్యాలంటైన్స్ డే లాంటి డే ఏమైనా బ్రేక్ తీసుకుంటారా, లేకపోతే ఆ రోజు కూడా వర్క్ చేస్తూ ఉంటారా? ఎలా? వ్యాలంటైన్స్ డే అనేది సెపరేట్ గా నేను ఏమో అనుకోను, బట్ షీఈస్ వెరీ పర్టికులర్ ఆన్ డేస్ అన్నమాట. బర్త్డే గానీ, వ్యాలంటైన్స్ డే గానీ, మ్యారేజ్ డే గానీ, అంటే పార్ట్ ఆఫ్ ద వర్క్ నేను వెళ్ళిపోతుంటాను, బట్ షీల్ బి వెరీ పర్టికులర్ అబౌట్ దట్ సెలబ్రేషన్ అనమాట. స్పెషల్ డేస్ మాత్రం షూటింగ్ లేకుండా కలిసి ఉండాలి, గ్యాప్ తీసుకోవాలి, సెలబ్రేట్ చేయాలి. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. ఓకే, సో మరి ఈ రోజు చక్కగా ఈ బ్యూటిఫుల్ కపుల్ మనతో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసారండి. చక్కగా మంజుల బాగా వంట కూడా చేస్తున్నావు కదా నిరుపమ్? చేస్తుంది. సరే, నిరుపంకి వంట వచ్చావా మంజుల? చేస్తారు, చిన్న చిన్నది. ఆ మాత్రం వంట వస్తే చాలు. ఇక్కడ మేము మాకు నచ్చినవి చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో మా ప్రోగ్రామే అంటే బేసిక్ గా అందరికీ కూడా చాలా ఫేవరెట్, ఎందుకంటే ఇలా స్పెషల్ అకేషన్స్ లో స్పెషల్ గెస్ట్లు వస్తూ ఉంటారు, స్పెషల్ వెరైటీస్ చేస్తూ ఉంటారు, అండ్ మీ గురించి చాలా విషయాలు వాళ్ళకి తెలుస్తుంటాయి. కాబట్టి మా షోకి మామూలు ఫాలోయింగ్ లేదు. అండ్ ఈ మధ్య మేము 3000 ఎపిసోడ్స్ కూడా ఫినిష్ చేసుకున్నాము. చాలా గ్రాండ్ గా చేశారు కూడా, చాలా గ్రాండ్ గా. సో ఓం నమో వెంకటేశ్వర టీమ్ తో మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి మాకు. సో మరి ఈ రోజు నేను ఆల్రెడీ మా ఆడియన్స్ కి ప్రామిస్ చేసేసాను, మీ ఇద్దరు వస్తున్నారు కాబట్టి మంచి టేస్టీ వెరైటీస్ కొద్దిగా డిఫరెంట్ గా మీరు చేసి చూపిస్తారు అని. షూర్. సో మరి ఫస్ట్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే రోజు ఎవరు ఒక మంచి వంటతో మా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు? నేనైతే క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ చేయబోతున్నాను. సో క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ చేస్తారా? ఓకే మరి గుమ్మగుమ్మల్లో క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము 1 కప్పు. ఓకే అండి, మరి చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఎందుకంటే క్యాప్సికమ్ 2 కలర్స్ ట్రై కలర్స్ తీసుకున్నారు. సో మరి ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. సో స్టార్ట్ చేద్దామా మంజుల? సో మీకు ముందు నుంచి వంట వచ్చా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ వంట నేర్చుకున్నారా? ఆఫ్టర్ మ్యారేజ్, అది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, రెగ్యులర్ గా కాదు. ఓకే, రెగ్యులర్ గా అత్తమ్మ చూస్తారు. తనకి చేయాలని ఉంటది కానీ అవకాశం చాలా తక్కువ వస్తుందా? ఓకే, పోపు వేసుకుందాము. సో ఎలా, బాగా హెల్త్ కాన్షియసా మీరు? నిరుపం చాలా బాగా. నేను కొంచెం హెల్త్ కాన్షియస్, తను టేస్ట్ కాన్షియస్. తనకి రుచిగా ఉండాలి, దాంట్లో ఏమేసినా పర్లేదు. అవునా? సో అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి. అవును, ఎందుకంటే బేసిక్ గా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అలాంటివి కొంచెం పాటించాలి. బట్ బాగా చెప్పారు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ టేస్ట్ పట్టించుకోరు. సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అలా కూడా మనకి ఎంత స్పైసీగా కావాలో అంత. సో ఇద్దరులో ఎవరు ఎక్కువ స్పైసీగా తింటారు? నేను. ఓకే, మాక్సిమం అన్ని నేను కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాను. స్పైస్, ఆయిల్, కరివేపాకు. సో ముందు నుంచి హెల్త్ కాన్షియస్ అని నిరుపం మీరు, లేకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? ఇండస్ట్రీ అని కాదు, మొదటి నుంచి కూడా ఇంట్లో కానీ పేరెంట్స్ కానీ కొంచెం తక్కువే ఉంటది, ఆయిల్స్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ క్యాప్సికమ్ వేయాలి. ఓకే,
సో ఏంటి మీకు బాగా వండటానికి ఏమి ఇష్టం అండ్ నిరుపం మీకు తినడానికి ఏది బాగా ఇష్టం మంజుల చేసే వెరైటీస్ లో? చేసే వాటిలో చెప్పాలంటే చాలా వేళ మీద లెక్క పెట్టచ్చు, అలా కాకుండా చాలా తక్కువ కాబట్టి నాకు జనరల్ గా ఆల్ టైమ్ ఫేవరెట్ నాన్ వెజ్. నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్. ఓకే. సో తను కూడా ఈ బిసిబెళ్ళ బాత్ అలాంటి బెంగళూరు ఐటమ్స్. ఓకే. సో గ్రీన్ క్యాప్సికమ్. పండగలకి అది ఊరు వెళ్తాము. సో అక్క మా అత్తలో విజయవాడ అనమాట, నాన్ వెజ్ లో ఎరగదీసి వదిలి పెడతారు. సో 3 రకాల క్యాప్సికమ్ వేసేసుకున్నాం కాబట్టి చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంది. సో మంజుల మీరు చక్కగా వేయించేస్తూ ఉండండి. ఓకే, మరి ఇక్కడ క్యాప్సికమ్ వేగుతుంటుందండి, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఈ రోజుల్లో అందరూ స్లిమ్గా నాజుగ్గా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. అందులో తప్పు లేదు కూడా, అది సహజమే, అది ఆరోగ్యపరంగా మంచిది కూడా. మరి స్లిమ్గా ఉండాలి అంటే అందుకు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, తిండి విషయంలో కూడా కాస్త స్ట్రిక్ట్గా ఉండాలి. అది ఎలా అంటే అన్నం తక్కువగా తీసుకుంటూ చపాతీ, పుల్కాలు, ఇంకా గ్రీన్ లీవ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ వీటిని ఎక్కువగా తీసుకోవాలి. మరి పచ్చి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ రావడంతో ఎక్కువగా ఫుడ్ కూడా తీసుకోలేము, కానీ ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది. పసుపు వేసుకుందాం. సాల్ట్ యాజ్ యూజువల్, టేస్ట్కి ఎంత కావాలో అంత. నేను ఫస్ట్ బిగినింగ్ కొంచెమే వేస్తా, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎక్కువైపోతే కష్టం. సో అయితే పండగలప్పుడు మాత్రం స్పెషల్ గా ఏది నచ్చితే అది తినేయటమే అనమాట. తినాల్సి వస్తుంది. అంటే ప్రేమతో వండి పెడతారు కాబట్టి ఆబ్వియస్ గా ఈ రుచిగా కూడా ఉంటాయి. చాలా పండగ అనేసరికి డెఫినెట్ గా మా ఇంట్లో పూర్ణాలు ఫస్ట్ ఉంటది. అవునా? మా ఇంట్లో కూడా పూర్ణాలు, గారెలు, పులిహోర. అది ఓకే. సో అయితే మీరు ఫస్ట్ కలుసుకుంది మన చంద్రముఖి సెట్ లో కదా, ఈటీవీ చంద్రముఖి. అక్కడేనా ఇద్దరు ఫస్ట్? అక్కడ తనకి ఫస్ట్, నాకు ఫస్ట్. తెలుగులో ఫస్ట్. ఓకే. సో ఎలా ఆ ప్రేమ ఎలా చిగురించింది మీ మధ్య? ఏం లేదు, మామూలుగానే ఫస్ట్ డే మామూలు సెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అమ్మాయి బెంగళూరు నుంచి వస్తున్నాను, అలా నేను అప్పుడు చెన్నై నుంచి వచ్చాను, నేను చెన్నై నుంచి. ఓకే, ఇద్దరు ఇంపోర్ట్ అయ్యాం. మామూలుగా చూసుకున్నాము. ఫస్ట్ డే ఫస్ట్ కాంబినేషన్ షాట్ బైక్ మీద అమ్మాయిని దింపాలి. ఓకే. అది కూడా ఆర్ఆర్ లో డైలాగ్స్ ఉండవు, ఏదో మాట్లాడుకోండి, మేము లాంగ్ షాట్ అన్నారు. సో ఆర్ఆర్ లో ఏం మాట్లాడుకున్నారు? అదే ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉంటారు, ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ కలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఎన్నాళ్ళకి మీలో ఇది కలిగింది ఫీలింగ్స్? 2 years అయినట్టు. ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years? ఆఫ్టర్ 1 year. ఆఫ్టర్ 1 year అప్పటి వరకు ఇద్దరి దగ్గర నంబర్స్ కూడా లేవు. ఆఫ్టర్ 1 year నంబర్ తీసుకున్నాం అనమాట. ఒకసారి నంబర్ చేతికి వస్తే ఊరుకుంటాం, అంతే కదా, సర్వనాశనం. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ నేనే. మీరేనా? అంటే ఎందుకు, ఏం నచ్చింది తనలో మీకు? అంటే అప్పుడు దాకా ట్రావెలింగ్, యూఆర్ గుడ్ ఫ్రెండ్స్, మాట్లాడుకోవటం అది ఇది. సో అభిరుచులు ఇలాగే కామన్ గా ఉన్నాయి చాలా వరకు. ఓకే. సో ఓ బలహీన క్షణంలో అలా చెప్పేయాల్సి వచ్చింది. నెక్స్ట్ పన్నీరా? ఓకే. సో ఇది కొంచెం మెదిపేసుకుని పెట్టుకుంటే బెటర్. మనకి ఆల్మోస్ట్ ఈ పన్నీర్ కూడా ఎగ్ బుర్జీ లాగే వస్తుంది. జీలకర్ర పొడి అయితే. సో మీ కుకింగ్ అంతా మీ అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నారా, లేకపోతే జనరల్ ఐడియాతో చేసేస్తూ ఉంటారా? కొన్ని అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. మా అత్తమ్మ చేసేవి మా అత్తమ్మని అడిగి చేస్తాను, లేదా కొన్ని మా సైడ్ చేయాలి అంటే మా అక్క గాని మా అమ్మ గాని అలా ఫోన్ చేసి వాళ్ళని అడిగి చేస్తాను. ఇంట్లో మమ్మీ ఊరు వెళ్తే బెంగళూరు వంటకాలు, ఇంట్లో ఉంటే ఆంధ్ర వంటకాలు. వాళ్ళ సిస్టర్స్ కొంచెం కొత్త వంటలు అవి పట్టుకొస్తారు వచ్చేటప్పుడు, వెకేషన్ కి వచ్చినప్పుడు. సో ఎవ్రీ సమ్మర్ లో వస్తారనమాట. సో అందరూ అక్కడ ఉంటాం అమ్మ వాళ్ళ ఇంట్లో, ఆల్ సిస్టర్స్, వీఆర్ 4, నలుగురును అమ్మ వాళ్ళ ఇంట్లో సమ్మర్ వెకేషన్స్ లో ఉంటాము. సో అంతే. ఇంకా ఈ మధ్య కీర్తి అది వరకు మాకు దసరా అప్పుడు వచ్చింది, తను కూడా మంచి వెరైటీ ఏదో నేర్చుకున్నానని చెప్పి అప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా, ఒక బూర్లేవో చేసింది, బాగా చేసింది. అవును, తను యూట్యూబ్ లేదా బుక్స్ ఇలా మా ప్రోగ్రామ్స్, అవునవును, టీవీ ప్రోగ్రామ్స్ అన్ని. అంతే, అంతకు ముందు తను చేసేది కాదు, ఇప్పుడు మొత్తం తనే చేయాల్సి వస్తుంది. అభిరుచి నలుగురు ఆడవాళ్ళు గ్యాదర్ అయ్యారంటే డెఫినెట్ గా అభిరుచి అనే టాపిక్ వస్తుంది కదా. మా మదర్ బాగా ఫాలో అవుతారు, మా అత్తలు వాళ్ళు కూడా బాగా ఫాలో అవుతారు. అటు సైడ్ వెళ్ళినప్పుడు మాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్యాదరింగ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మొన్న దాంట్లో అది చూపించారు అనేది డెఫినెట్ గా వస్తుంది. అది అయిపోయిందా మంచిలా? ఆల్మోస్ట్.
బాగుంది కదా చూడ్డానికి Yeah, చూడ్డానికి. కలర్ఫుల్. కలర్ఫుల్ అండ్ హెల్దీ కూడా. క్యాప్సికమ్ పన్నీర్ ప్రోటీన్. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. Yes. సూపర్, చాలా ఫాస్ట్ గా టేస్ట్ షార్ట్ టైమ్ లో అండ్ హెల్దీగా కూడా ఉంది యాక్చువల్ గా. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ క్యాప్సికమ్ బుర్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ రెడీ. ఓకే, మరి మంజులో రెడీ చేసిన క్యాప్సికమ్ పన్నీర్ బుర్జీ రెడీగా ఉంది. సో ఫస్ట్ నిరుపమ గారు టేస్ట్ చూస్తారు. చూడటానికి అయితే బాగుంది, చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంది. Oh, సూపర్ హిట్, వెరీ గుడ్. ఒక్కసారి బ్రైట్ అయిపోయింది ఆయన మొహం ఇది తినగానే. వెరీ టేస్టీ, చాలా హ్యాపీగా ఉట్టి తినేయచ్చు. చాలా కదా? కావాలంటే మనం చపాతీ లాంటి వాటిలో రోల్ చేసుకోవచ్చు, లేదు అంటే దోశ రోల్, చపాతీ రోల్, దోశ రోల్ ఏదైనా కూడా. అండ్ అంటే యాజ్ ఇట్ ఈస్ కూడా బ్రెడ్ మధ్యలో కూడా వేసుకోవచ్చు యాజ్ ఎ శాండ్విచ్. వెరీ నైస్. బోర్డు వచ్చేసి చూసారా, ఎందులో కావాలంటే అందులో. కానీ కాంబినేషన్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. సూపర్ మంజుల. సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్టీ అండ్ హెల్దీ, ఆబ్వియస్లీ వెరీ నైస్. సో